యువ హీరో తేజ సజ్జా హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన మిరాయి సినిమా తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ మూవీ మంచి కలెక్షన్స్ దక్కించుకుంటుంది. తొలి రోజు 27.2 కోట్లు వసూలు రాబట్టగా, రెండో రోజు 28.4 కోట్లు, మూడో రోజు 81.2 కోట్ల వసూలు రాబట్టింది. వారాంతరం వరకు మిరాయి 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతుంది. కథ, యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రేక్షకులు విశేషంగా చర్చిస్తున్నారు. అయితే సినిమా విజయం మధ్యలోనే సోషల్ మీడియాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. మిరాయి సినిమా 1969లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన మహాబలుడు సినిమా మక్కికి మక్కి కాపీలా ఉందని కామెంట్ చేశారు. అంతేకాదు, ఆ సినిమా యూట్యూబ్ లింక్ కూడా షేర్ చేశారు. దీంతో ఈ అంశం వైరల్గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మిరాయి డైరెక్టర్ త్రివిక్రమ్ శిష్యుడిలా ఉన్నాడని అంటుండగా, మరికొందరు మహాబలుడు మిరాయిలకు ఎలాంటి పోలిక లేదు, కథ, క్యారెక్టర్లు, సెంటిమెంట్ వేరు, ఇది కేవలం బురద చల్లడమే అని కొట్టిపారేస్తున్నారు. వివాదం ఒకవైపు కొనసాగుతుంటే, మరోవైపు సినీ ప్రియులు మాత్రం మిరాయిని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. 400 కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాల కంటే కూడా బెటర్ ఉన్నాయని ప్రశంసించారు.